అందరం అనుకున్నాం. శాసనసభ్యత్వం అంటే 10,000 లెక్కన ఒక 100 మంది మనం శాసనసభ్యులం అయితే శాసనసభ్యులం కావడం అభివృద్ధి కమిటీ కూడా వీళ్ళు భరిస్తారని 100 మంది చేరాలని అనుకున్నాం. ఆ రోజు అనుకుంటే అప్పుడు 29 మంది 40 మంది చేరారు. 40 మంది చేరి 29 మంది మాత్రమే డబ్బులు ఇచ్చి నమోదు చేయించుకున్నారు. ఆ విధంగా వాళ్ళు నమోదు చేసుకున్న తర్వాత మరి ఈ అభివృద్ధి కొరకు కూడా ఒకసారి సమావేశం చేస్తే ఆ సమావేశంలో మొట్టమొదలుగా మా యాదయ్య సేట్ అని ఉన్నాడు మామనార్లో. వారు ఏ దేవాలయం చేసినా మేము వాళ్ళ ముందు ఆలోచిస్తాం. ఊర్ల దేవాలయాలప్పుడు కూడా ఆయన దగ్గరికి ఆశ్రయిస్తే వారు సహాయం చేసింది. అక్కడ శివాలయం చేసినామంటే వారి తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళు సహకరించారు. అక్కడ రామాలయం అక్కడ అప్పుడు చేసినప్పుడు కూడా నేను అక్కడ వెళ్ళినప్పుడు రామాలయం ఇవన్నీ ఆలయాలు నిర్మించాలంటే శక్తి ఒకటే కాదు, భక్తి కూడా ఉండాలి. భక్తి కావాలంటే మనం ఏం చేయాలనుకొని నేను ఆ రామాలయం అన్నప్పుడు దీనికి ఒక శక్తి కావాలి, భక్తి కావాలని చెప్పి ఎట్లయినా మొట్టమొదలుగా అక్కడ రామాలయం ఎక్కడైతే నిర్మాణం చేయాలనో అక్కడ పచ్చటి పందిరి వేసి 72 గంటలు రామనామం చెప్పింది. అఖండాలు కొంతమంది పెద్దలను ప్రోగు చేసి డ్యూటీలు వేసి 72 గంటలు అంటే 3 రోజులు అఖండంగా రామనామం జరిపిన తర్వాత మరి సేట్ దగ్గరికి వెళ్తే వారు అక్కడ ఆ రోజు 15,000 రూపాయలు ఆ కాలంలో ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతమందితో వారు ఇప్పించారు. మిగతా వాళ్ళు కూడా గ్రామాల్లో అందరూ కూడా సహకారం చేస్తే ఆలయాలు ఆ విధంగా ముందుకు వెళ్ళాయి. అందుకొరకు యాదయ్య సేటు మొట్టమొదటిగా ఈ ఆలయాన్ని కూడా సేటు మీరు ముందుకుండాలని చెప్తే వారి దగ్గరికి పోతే వాళ్ళు సమావేశానికి వచ్చి నేను ఒక 5 లక్షలు నేను ఇస్తానని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత పక్కనే పరమేశ్వర రెడ్డి ఉన్నారు, వారు కూడా నేను ఒక 5 లక్షలు అని ప్రకటించారు. తర్వాత అశోక్ వారు కూడా నేను 1 లక్ష రూపాయలు నేను కూడా ఇస్తా, నా దగ్గర గ్రామానికి సంబంధించిన 1 లక్ష రూపాయలు ఉన్నాయి, 2 లక్షలు కలిపి గ్రామానికి నా 1 లక్ష ఇస్తాను ఒప్పుకోవడం జరిగింది. ఇట్లా ఒప్పుకున్న తర్వాత మరి తర్వాత ఏం చేసినామంటే ఇది ఎట్లా అని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మరి ఇది ఎట్లయినా మనం గ్రామంలో అందరినీ మనం ఆశ్రయించాలి. అందరి కష్టార్జితం దేవుని దగ్గర ఉండాలి. అందుకొరకు అందరికి ఇల్లు కూడా మనం చేద్దాం. మన ఊరు గ్రామస్తులు ఎక్కడైతే బయట ఉన్నారో వాళ్ళని కూడా ఆశ్రయిద్దామని చెప్పి మరి ఒక అందరం కమిటీ మళ్ళీ అనుకొని మరి ప్రారంభం చేసి ఇల్లు తిరగడం జరిగింది. ఎవరింటికి పోయినా మంచిగా రాసింది అందరినీ ఇల్లు. ఇంకా కొన్ని ఇళ్ళు ఉన్నాయి మేము పోనీ కూడా, ఎందుకంటే మేము తిరగాలనుకున్నప్పుడు 10 మంది కమిటీ అయి తిరిగినాం. రాను రాను వ్యవసాయ పనులు ఒత్తిడయి మెల్లమెల్ల ఒకరొకరు జారీరు. ఈ పని కంటే చాపుతారు, ఎలక్షన్ కంటే పెరుగుతారు. ఈ గల్లీ నుంచి ఆ గల్లీకి వరకు పెరుగుతారు, ఇంకో గల్లీకి వరకు పెరుగుతారు. ఎందుకంటే చివరికి వచ్చిన తర్వాత ఒక దగ్గర సమావేశం అవుతారు, మూతలు తీస్తారు, దాంట్లో పెరుగుతారు. దీంట్లో ఏమైందంటే 10 మంది తిరుగుతూ తగ్గే వరకు 2-3 అయినా 2-3 కూడా ఇవ్వకుండా అన్ని తిరగడం జరిగింది. ఇంకా కొన్ని ఇండ్లు తిరగలేదు, వాళ్ళు కూడా మా ఇంటికి రాలేదు, మేము ఇవ్వాలని ఉంది వాళ్ళకు కూడా, మేము తప్పనిసరి వాళ్ళ దగ్గర కూడా వెళ్తాం. ఈ విధంగా తిరిగినప్పుడు అందరూ రాసిన తర్వాత మేము ఎట్లయినా వసూలు చేద్దాము, ఇంకెట్లయినా వస్తాయి. మొత్తం మేమేం చేసినా 68 లక్షలు రాయించాం. 68 లక్షలు రాసిన తర్వాత సరే శిల్పిని పిలిపించి ఏదైనా దీన్ని ప్లాన్ చేద్దామని చెప్పి యాదయ్య సేటు మరి అక్కడ నుంచి శిల్పి మరి స్తపని పిలిపించి